రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినటువంటి మాట ఇచ్చే అబద్ధాల పునాది పైన ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు లోపల ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఈనాడు మరి అనేక ఆంక్షలు విధించి రుణమాఫీ చేయకుండా మరి రైతులను అరిగోస పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏ షరతులు ఏ ఆంక్షలు లేకుండా మరి రుణమాఫీ రైతులకు చేయాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్దలు ఎమ్మెల్సీ రమణన్న గారు లోక బాపిరెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులందరూ కూడా మరి వచ్చి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి 6 కాలం కష్టపడితే ఇవాళ మరి అందరం కూడా అన్నం తింటున్నాం. అటువంటి రైతును కట్టేట ముంచే దుస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరి మేమందరం కూడా హితో పలుకుతూ ఉన్నాం. మీరు చెప్పిన విధంగానే ఏకకాలంలో చేస్తానన్నారు. డిసెంబర్ 9 అన్నారు, 9 అయిపోయింది. మళ్ళీ 15 ఆగస్టు అన్నారు. 15 ఆగస్టులో కూడా ఎవరికి కూడా మరి సక్రమంగా రుణమాఫీ జరగలేదు. మరి ఆనాడేమో అందరూ రుణమాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకొని నేను చేస్తానన్నారు. మళ్ళీ ఇవాళనేమో రేషన్ కార్డు అని ఇన్కమ్ ట్యాక్స్ అని అది ఉంది ఇది ఉందని చెప్పేసి మరి కోతలు పెట్టే విధంగా మీరు రుణమాఫీని మరి చేయకుండా సమయం టైంపాస్ చేస్తూ ఇవాళ మరి రైతులందరికీ కూడా దాదాపు 40% వరకు కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. మీరు ఒక్కరోజేమో కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు, నా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు, ఎంతసేపు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడిన మాటలు. ఒక ఆయననేమో 31,000 అంటారు. అంటే బడ్జెట్ ఏమో కొంతకు విధిస్తూ ఉంటారు. బడ్జెట్లో ఒక రకంగా 26,000 కోట్లు బడ్జెట్ అంటారు. మరి చెప్పేది ఒక రకంగా, డిప్యూటీ సీఎం గారు ఒక రకంగా, మరి మంత్రి గారు ఒక రకంగా చెప్తూ ఉంటారు. కాకపోతే అయింది మాత్రం 17,900 మరి రూపాయలు మాత్రమే ఇప్పటికీ రుణమాఫీ చేయడం జరిగింది. ఒకనేమో 7,500 కోట్లే అంటారు. అంటే వాళ్ళకే సరిగా లెక్క తెలియదు. వీళ్ళు ఉన్నటువంటి క్యాబినెట్లో మాట్లాడినటువంటి మంత్రులకు లెక్క తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఓట్లేమో దండుకున్నారు. ఆనాడు ఎంపీ ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలని చెప్పేసి 15 ఆగస్టు అని చెప్పేసి టైం పెట్టారు. మళ్ళీ ఓట్లు దండుకోవాలి, రైతుల ఓట్లు కావాలి, కానీ రైతుల నోట్ల మట్టి కొట్టే దుస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ అంటేనే ఇలా కరువు అని చెప్పేసి రైతులందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు పూర్తిగా కూడా ఒకటి కూడా చక్కగా అమలు కాలేదు. ఇవాళ రైతు బంధును రైతు భరోసాగా మార్పు వేసారు. కానీ ఇంకా కూడా మరి విత్తనం పెట్టారు, పొలాలు వేసారు, ఒక సీజన్ అయిపోయింది. మరి దానికి రైతు బంధు నిధులు ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదు. అదేవిధంగా రైతు బోనస్ అన్నారు. 2 పంటలు అవుతున్నాయి ఇప్పుడు, అయినా కూడా ఏ ఒక్క రైతుకు కూడా రైతు బోనస్ జరగలే. అప్పుడేమో అన్ని రకాల పంటలకు ఇస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్నంబర్ రకానికే ఇస్తానంటారు. అంటే రైతుల ఓట్లను దండుకున్న తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత రైతుల యొక్క కోసం ఎక్కడ కూడా పట్టనటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి తగిన బుద్ధి రైతులు చెప్తూ ఉంటారు. ఇప్పటికైనా కూడా మరి ఆంక్షలు షరతులు ఏవి లేకుండా కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మీరిచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీలే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఎంత గొప్పగా రైతును ఆదుకుంటాడో అనుకున్నారు. కాకపోతే ఇవాళ రైతును ఆదుకునే ఏకైక నాయకుడు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నాడంటే అది కేసీఆర్ గారికి మాత్రమే చెందుతూ ఉంది. ఇవాళ వరదకాలం మీద ఉన్నటువంటి కొంతమంది రైతుల భూములలో మామిడి తోట పెట్టుకుంటే ఆనాడు 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ట్రాక్టర్లతో తీసుకొచ్చుకొని నీళ్లు పోసుకునే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఏ గుంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, మరి రైతు బంధు ఇచ్చిర్రు, రైతు బీమా ఇచ్చి అనుకున్న విధంగా అన్ని రకాలుగా ఒక గొప్ప స్థాయికి రైతు చేరుకునే విధంగా చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగివచ్చి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఏదున్నా కూడా దొంగ హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చారు, పోయి కుర్చీలో కూర్చున్నారు, రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇవ్వలేదు మొన్నటిదాకా కూడా, ఇంకా బీర్పూర్ ధర్మపూర్ దాకా కూడా అందరి పరిస్థితి సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి. ఇవాళ నీళ్ళు ఇవ్వమంటే కూడా సిస్టమ్ అంతా సక్రమంగా ఉంది. నీళ్ళు ఇవ్వమంటే
నీళ్ళు ఇవ్వని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోటి వీళ్ళ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత రాజకీయాలు మానుకోండి, మరి ప్రజాపాలన అన్నారు, ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి మేము ఇదో వలుపుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతు రుణమాఫీ కొరకు మరియు రైతు భరోసా కొరకు రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రోడ్డెక్కే విధంగా చేసేందుకు చాలా బాధగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు మాయా మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, జూటా మాటలు చెప్పి ఇలా గద్దెనెక్కిన తర్వాత ఏ రైతులైతే ఓట్లేసి గెలిపించారో ఆ రైతుల యొక్క గొంతుని ఇలా నొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. నిజానికి కూడా ఆనాడు రైతాంగం నమ్మిండ్రు. 6 గ్యారెంటీలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి పంట మీద 500 రూపాయలు బోనస్ ఇస్తని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి ఓట్లేసిన పాపానికి ఈరోజు ఇలా రోడ్డెక్కి ధర్మ చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలేం కొత్త కాదు. ఎందుకంటే ఉద్యమం చేసే కేసీఆర్ గారి అధ్యక్షన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి చెందినరో తెలంగాణ రైతాంగానికి కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ చెప్పిన మాటలకు మోసపోయి ఇలా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. కానీ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంబడినే ఉంటుంది. రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇచ్చే వరకు 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు కూడా ప్రజల వెంట ఉంటూ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇలా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ చేయించని చెప్పి వేదిక ద్వారా చెప్పుకుంటూ జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం కదిలి ఉద్యమం బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక రోజుకో మాట్లాడుతూ కాలం గడిపే పరిస్థితులలో పెద్దలు జిల్లా పరిషత్ విద్యాసాగరరావు గారి నాయకత్వంలో సోదరిమణి దా వసంత గారు, బాబురెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి రైతాంగంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరిగింది. జగిత్యాల ఆర్డీ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు 40,000 కోట్లని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో 31,000 కోట్లు తీర్మానం చేసినామని చెప్పని బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించి కేవలం 18,000 కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల దాదాపు 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఇచ్చిన విధంగా 60 లక్షల మంది రైతులకు ఆ రైతు బంధు నిధులు పుట్టడం జరిగింది. నేడు అదేవిధంగా అప్పుల మాఫీ చేయాలా, ఎటువంటి ఆశలు ఉండకూడదు, దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు పెంచుదామని అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పని, కౌలు రైతులు ఇచ్చిన మాటకు అనుగుణంగా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని, రైతు కూలీలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని ప్రధానంగా ఇవాళ రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరింపేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జగిత్యాల ప్రాంతంలో రైతాంగం అంతా కూడా కదిలి వచ్చి కార్యక్రమాన్ని విద్యాసాగర్ గారి నేతృత్వంలో విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనువిప్పు కావాలని చెప్పని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రైతుల అప్పులు ఎలాంటి యాక్షన్ లేకుండా 2 లక్షల వరకు నిధులు విడుదల చేసి మాఫీ చేయాలా, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలా, రైతాంగాన్ని ఆదుకోవాలా, ఎరువులు అందుబాటులో ఉంచాలా, కల్తీ లేని విత్తనాలు ఉంచాలని చెప్పనేటువంటి ప్రధాన డిమాండ్ నెరవేర్చాలని చెప్పని జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతాంగం అంతా కదిలొచ్చి ఏదైతే అబద్ధం హామీలు అమలు కాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నోటికొచ్చిన మాట ఆయనకు ఏ నోటికి వస్తుందో చెప్పిండు. ఎలక్షన్లకు గెలుస్తానో గెలవాలనుకున్నాడు, కానీ దురదృష్టవశాత్తు ఏదో కొంతమంది ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు అందరికీ మోసం చేసే విధంగా ఇలా కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఆయన ఇప్పుడు రమణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమంలో రమణ గారు, మా మాజీ చైర్మన్ వసంత గారు, బాబురెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. నాయకులు కూడా రైతు నాయకులు కూడా పాల్గొన్నారు. వీటికి ముఖ్యం ఏంటంటే అందరినీ సన్యాసి అంటాడు, కానీ అసలు సన్యాసి అయితే రేవంత్ రెడ్డి. ఆయన ముఖం చూస్తే ప్రజలు అంటున్నారు సార్ టీవీలు బంద్ చేయాలనిపిస్తున్నది. నేను చాలామందితో ప్రజలతో మాట్లాడితే ఆయన మాట్లాడితేనే టీవీ బంద్. నోటు ఇప్పుతే దాలు బూతు మాటలు తింటే ఒక ముఖ్యమంత్రి అయ్యి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి, జీవితంలో అనుకోని కోరిక నీకు నెరవేరింది, మంచిగా సౌమ్యంగా ఉండి ముందాగా పనిచేయాలి. కానీ మాట్లాడితే ఆ సన్యాసి ఈ సన్యాసి కొన్ని చెప్పు తీసుకొడతా అంటాడు. వాడు ముఖ్యమంత్రి అని అనడానికి సిగ్గుపడుతున్నారు. తెలంగాణను చూసి ప్రజలంతా పక్కకున్న రాష్ట్రాలు కూడా సిగ్గుపడుతున్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎన్నడూ చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నాడంటే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి పరిస్థితి వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏవైతే దొంగ హామీలు ఇచ్చినావు, ఏవైతే అమలు కాని హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చి ప్రజల దగ్గర రావాలి. లేదా రోజొకటి నీ మంత్రివర్గంలో నీకు చక్క దిక్కులేదు. ఒక మంత్రి చెప్తాడు 40,000 కోట్లు, నువ్వు చెప్తావు 32,000 కోట్లు. అసెంబ్లీలో ఇలా తీర్మానం చేసాం 25 కోట్లు అన్నావు, 25,000 కోట్లు అన్నావు. ఇవాళ తీసుకొచ్చాక 17,000 కోట్లు. ఇవాళ మీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో 7,000 కోట్లు మేము బ్యాంకులలో వేసినాం, మిగతావి వస్తున్నాయని చెప్తాడు. నువ్వు ఇన్ని తీర్ల నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇవాళ నీ నాయకత్వం మీద, మీ నాయకత్వం మీద నీకు అజమాయిషీ లేదు. వీళ్ళు అటువంటి నాయకత్వం నడిపిస్తున్నాం కనుక ఏది ఏం చేసినా ఇచ్చిన మాటలు హామీ చేసి ఇలా మహిళల కన్నా మనిషికి 2,500 పంపిస్తాను, ఏదీ లేదు. దాదాపు 9 నెలలు అయిపోయింది నీ రాష్ట్రం వచ్చి. అన్ని నెలల్లో పని చేస్తా చెప్పినావు, 9 నెలల్లో కూడా ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా ఏమైనా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి అది ఒక్కటి చెప్పుకొని బతుకుతున్నావు, కానీ తప్పితే ఒక్కటి కూడా హామీ చేయలేదు. మహిళలకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో 2,500 ఇవ్వాలి, పెన్షన్ 4,000 రూపాయలు చేయాలి, రైతులకు ఏదైతే ఉన్నదో 2 లక్షల రూపాయలు ఏకాకాలంలో అందరికీ రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు బంధు, మేము రైతు బంధు అని పెడితే పేరు మార్చుకున్నాం, రైతు భరోసా అన్నాం. ఆ భరోసానో గర్వసనో ఏదో మాత్రం మాకు 15,000 రూపాయలు ఇస్తాను, అవి ఇవ్వాలి రైతాంగానికి అని చెప్పి అన్నీ ఏది ఉన్నా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు. ఈ ఆనవాళ్ళు ఎక్కడిది? తెలంగాణ రాకపోతే నేను అడిగినోడు ఎవడు? తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు? ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇలా బాణాన్ని అడ్డపెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తే నీకు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు కనుక నీ మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. చదను లేని మాటలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నేను క్షమించరు, నేను ఇంటికి పంపుతారని చెప్తున్నాం. ఖబర్దార్, ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము జగిత్యాల తరఫున, మొత్తం జిల్లా తరఫున, రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతాంగ పోరాటం ఇది. మా నాయకులము బీఆర్ఎస్ పార్టీ చేయాలని కాదు, రైతుల పక్షాన ఎక్కడ ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేమందరం రెడీగా ఉంటాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. పోరాటం చేసుకున్న తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా కానీ సహించే పరిస్థితి లేదు కనుక ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇలా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు ధర కార్యక్రమానికి మనకి చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు, మరి మన గౌరవ ఎమ్మెల్సీ ఎల్లమ్మ గారికి, అదేవిధంగా మాజీ జిల్లా పంచాయతీ చైర్మన్ దావ వసంత గారికి, మరి సీనియర్ నాయకుడు లోక బాబురెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ, మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.